చేసిన పాపాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అవి ప్రజల ముందర పెట్టడంలో సక్సెస్ అవుతున్నాం. మెజారిటీ ఆఫ్ తెలంగాణ పీపుల్ విశ్వసిస్తున్నారు ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నామో. చాలా సంతోషంగా ఉంటుంది. సో రోజు రోజుకి మీ కేసులో కీలక ఆధారాలు వస్తున్నాయి, కీలక మలుపులు తిరుగుతున్నాయి. హరీష్ రావు లాంటి పెద్ద వ్యక్తుల అనుచరులే అరెస్ట్ అవుతా ఉన్నారు. సో నమ్మకం ఉందా అంతిమంగా ఈ కేసు విషయంలో మీరు గెలుస్తారనే నమ్మకం మీకు పూర్తిస్థాయిలో విశ్వాసం ఉందా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నిష్పక్షపాతంగా జరుగుతుంది ఏది జరిగినా. మీరు కొన్ని సమయాల్లో చూడొచ్చు, జడ్జి గారు ప్రభుత్వాన్ని పైన గరమైన విషయాలు, వాళ్ళను అన్న విషయాలు, అంటే న్యూట్రల్గా వ్యవహారం అనేది న్యూట్రల్గా జరుగుతుంది. గత ప్రభుత్వంలో ఏంటంటే వన్ సైడెడ్గా ముక్కు ముఖం తెలియదు ఎఫ్ఐఆర్ చేసేది. అప్పుడు కంప్లైంట్ లేకుండా ఎఫ్ఐఆర్లు అయ్యేటి, వాట్సాప్లో పంపితే ఎఫ్ఐఆర్లు అయ్యేటి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. నిజంగా దేనికి ఎఫ్ఐఆర్ చేయాలి, దేనికి ఎఫ్ఐఆర్ చేయొద్దు అనేది కరెక్ట్గా లా అండ్ ఆర్డర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది. నా కేసులోనే నేను దాన్ని చూశాను ఎగ్జాంపుల్గా అన్నట్టు. అంటే ఎట్లా దీనికి ఎన్ని రోజులు ఈ కేసు వ్యవహారం తెర మీదకి వస్తుంది? 6 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక్కొక్క అంశం బయటకు వస్తుంది. సో అంతిమంగా ఎప్పుడు న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు? ఇంకెంత సమయం పడుతుంది? ఎప్పుడు జరిగినా న్యాయం జరుగుతుంది, అది సంతోషం. ఇంకా 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తా. ఆ కాన్ఫిడెన్స్ తోటి ఉండాలి ఆరామ్సే. ఎందుకంటే ఇంకొకసారి ఇందాక చెప్పిన మాట మళ్ళీ మాట్లాడతారా మీరు? ఎప్పుడు జరిగినా ఓకే, 10 ఏళ్ళకి జరిగినా ఓకే. ఇప్పుడు కోర్టులో అంటే నేను జడ్జి గారిని శాసించేటోడు ఎవడు లేడు. మహా అంటే హైకోర్టులో కొంచెం ఏదైనా డీలే జరుగుతుంది అది అన్నప్పుడు నేను సుప్రీంకోర్టుకు వెళ్ళే వెసులుబాటు నాకు ఉంటుంది కాబట్టి అక్కడికి వెళ్తా. అక్కడ 10 ఏళ్ళైనా కష్టపడతా. ఎప్పటికి దొరికినా న్యాయం దొరికితే చాలు అని నా ఆలోచన. సరే, ఈ హరీష్ రావు గారి పిఏ అరెస్ట్ అయిన తర్వాత టీఆర్ఎస్లో అనేకమైన నాయకులు అనేక రకాలు మాట్లాడుతారు. అసలు ఫోన్ ట్యాపింగ్ అనేది సాధ్యమా, ఇది జరిగే పనేనా, దీన్ని కావాలని చెప్పి బ్లేమ్ చేయడానికి మాట్లాడుతున్నారు అని కూడా ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో నిజంగా ఫోన్ ట్యాపింగ్ అనేది సాధ్యమా, అసలు అయ్యే పనేనా? ఆర్ఎస్ ప్రవీణ్ గారిది ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి చాలా రోజులుగా జనవరి 2వ తారీఖు 2023 నాడు తెలంగాణ సమాజం ముందడికి వచ్చి నా ఫోన్ ట్యాప్ అయింది అన్నదే మొదటి వ్యక్తివి నువ్వు. ఏది 2023 జనవరి 2 తారీఖు బీఎస్పీలో ఉన్నప్పుడు ఈ కేసీఆర్ ఈ దొర నన్ను ఆగం చేస్తుండని మాట్లాడితేవి. ఇప్పుడు నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, చూపియాలనా నువ్వు మాట్లాడినాయి? సో అప్పుడు అయింది ఎట్లా, ఇప్పుడు కాలేదు ఎట్లా? అప్పుడు నన్ను ఇబ్బంది పెడుతుండే అందంతో ఇలా నువ్వు సంసారం ఎట్లా చేస్తున్నావు? కంపరంగా అనిపిస్తలేదు? బహుజనులు అందరిని తీసుకుపోయి దొర కాళ్ళకాడ పెట్టనీకి వాళ్ళ చరిత్ర నీకు కదా అందరికంటే ఎక్కువ తెలిసింది. వాళ్ళు ఎంత లోఫర్గాలో తెలిసింది నీకే కదా ఒక పోలీస్గా. మళ్ళీ లోఫర్గాలతో ఎట్లా కలిసినావు? ఇన్ని రోజులు పోలీసు ఉద్యోగం చేసి దొంగలతో కలిస్తుంది. చాలా బాధ అనిపిస్తుంది. వారంటే మాకు అమితమైన గౌరవం, చాలా గౌరవం చెప్తూనే ఒకవైపు చివాట్లు పెడుతున్నారు కదా. ఒకటండి, ఇప్పుడు ఒకటి చిన్నైనా పెద్దయినా తప్పు దారిలో పోయినప్పుడు ఇప్పుడు సమాజానికి దిక్సూచిగా ఉండాల్సిన ఆయన దిక్కుమాలిన వాళ్ళతో తిరిగినావు, అది నీ ఇష్టం, నువ్వు వ్యక్తిగతం. నువ్వు మీడియా ముందటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? దొంగ అంటున్నావు, లంగా అంటున్నావు. ఏదో మా కుటుంబం అట తప్పు చేసిందట, నువ్వు చూసినావా? ఇంకొకసారి ఖబర్దార్. మీరు ఎంత పోలీస్ ఆఫీసర్ కావచ్చు, మీరు ఏదన్నా కావచ్చు, ఐ డోంట్ కేర్. నా వరకు నాతో మాట్లాడు. కోర్టులో ఉన్న కేసుల గురించి ఎలా నువ్వు ఫైనలైజ్ చేస్తావు? ఒక పోలీస్ ఆఫీసర్వి నువ్వు, నీకు ఆ మాత్రం చదువుకోలే ఐపీసీలా? ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు. ఇట్ ఈస్ ఇన్ ద కోర్ట్. హౌ కెన్ యూ కామెంట్ ఈవెన్ దో నీ మీద డెకాయిటీ కేసు ఉన్నది. ఎవడు పెట్టిండు? రేవంత్ రెడ్డి పెట్టిండా? నరేంద్ర మోడీ పెట్టిండా? బండి సంజయ్ పెట్టిండా? ఎవరు పెట్టిరు? ఆ రోజు కదా నువ్వు గులిగితివి నా మీద డెకాయిటీ కేసు పెట్టిండని. నువ్వు దొంగ వేయి, నన్ను దొంగ అంటారు. నీ మీద ఎట్లా అన్యాయంగా పెట్టిరు, నా మీద ఎట్లా అన్యాయంగా పెట్టిరు? నీ మీద 307 లేదా? అంటే ఆనాటి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన చక్రధర్ గౌడ్ గారు కేవలం ఒక సామాన్య నాయకుల మీద ఫోన్ ట్యాపింగ్ అనేది జరగవచ్చా, ఇది సబబేనా, అయ్యే పనేనా అనేది మీ అంశం తెర మీదకి వచ్చిన ప్రతిసారి ఇదే చర్చ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక సాధారణ ఒక నియోజకవర్గ స్థాయి లీడర్లో చేసే అవకాశం ఉంటుందా? మీరేం దేశద్రోహులు కాదు కదా, అల్ఖైదా మెంబర్ కాదు కదా. బీఆర్ఎస్లా సొంత పిల్లల ఫోన్లు ట్యాప్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు అన్న. ఒకసారి మళ్ళీ చెప్పండి, మంచిగా చెప్పాలనా? బీఆర్ఎస్ దాంట్లో సొంత భార్యల ఫోన్లు ట్యాప్ చేయించుకున్న నాయకులు ఉన్నారు. ఎందుకు అంత పెద్ద మాట అనాలి? అంత పెద్దదేందండి, ఉన్న విషయమే. దర్యాప్తు సంస్థ గతంలో చెప్పిన విషయమే మళ్ళీ చెప్తున్నా, మీరు గూగుల్ చేయండి.
నాకు అన్నీ తెలుసు, నేను ఇన్ ద పార్ట్ ఆఫ్ ఆ కేసులో ఉన్నా కాబట్టి నేను చాలా విషయాలు చూసిన. ఇవాళ అభద్రతాభావం వాళ్ళకున్నది, వాళ్ళ సొంత మనుషులై వాళ్ళు ఇంటర్నల్గా ట్యాపులు చేసుకొని ఇప్పుడు మీరు ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు, సామాన్య నాయకుడు వాళ్ళ ట్యాప్ చేస్తారా అని. అవును, మీకు సామాన్యంగా కనిపించచ్చు, అవును. అక్కడ నిప్పుల మీద కూర్చుందోనికి వెనుక కాలుతుంది కదా, పెనం మీద కూర్చున్నట్టే ఉంది నాతోటి సోపతి. ఇప్పుడు కూడా ఆయన షుగర్ ఎంత పెరుగుంటుందో చెప్పలేము, ఎందుకంటే సిద్దిపేట వ్యవస్థలో అది హీరోషిమా నాగసాకి లెక్క. ఒక మొక్క మలవనీయలే పాపాత్ముడు, అనుభవం లెక్క. ఆ 6 అడుగుల బుల్లెట్ని కొట్టేటోడు ఒకడు కావాలి కదా, అందుకే స్టెయిన్ గన్ లెక్క వచ్చిన నేను. కొట్టిన ఆయన కొట్టిర్రా, కొట్టబోతున్నారా? కొట్టినా కొడుతూనే ఉంటా, కొడుతూనే ఉంటా, పడేదాకా కొట్టుడే ఉంటుంది. రాజకీయంగా హరీష్ రావు గారు అంటే నాకు చాలా గౌరవం పర్సనల్గా, అది నా వ్యక్తిత్వం. గౌరవమా మీకు హరీష్ రావు గారు అంటే? గౌరవమే ఉంటుంది. ఇంటికి వస్తే భోజనం పెడతారా? 100%. కరోనాలో 2.5 లక్షల మందికి పెట్టిన వాళ్ళు ఒకటి అనుకొని ఆయన కూడా పెడతా, చాలా తప్పేముందండి. ఇప్పుడు ఛాయ్ తాగుదామంటే కూడా ఛాయ్ తాగుతా. ఇప్పుడు ఉన్న పల్లంగా మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది హరీష్ అన్న దగ్గర, చక్రధర్ మనం కలిసి పని చేయాలి బ్రదర్, మనం రాబోయే రోజుల్లో కలిసి పని చేయాలి, ఎందుకు ఈ వివాదాలు, నువ్వు నాకు ఒక తమ్ముని లెక్క, నేను నీకు ఒక అన్న లెక్క అని అన్నాడు అన్న. మీ నిర్ణయాలు ఎట్లుంటాయి, మీ ఆలోచనలు ఎట్లుంటాయి అన్న? ఇప్పటికైనా నువ్వు సోయికి వచ్చినావు అన్న, చాలా మంచి పని. నేనున్న చోట తెలంగాణ అభివృద్ధి కోసం నేను పనిచేస్తా, నువ్వున్న చోట తెలంగాణ బాగు కోసం నువ్వు పనిచేయి. మీరు ఎక్కడున్నా తెలంగాణ బాగే కోరుకోండి, నేను ఎక్కడున్నా తెలంగాణ మంచిగా కోరుకుంటా అని చెప్తా. దాంట్లో ఇన్నేళ్లలో హరీష్ రావు గారితో మాట్లాడిన సందర్భాలు అవసరం లేదు నాకు. ఏమన్నా వ్యక్తిగత పనుల మీద కానీ? నాకు అసలు వ్యక్తిగతం కాదు. బీఆర్ఎస్లో రైతు బంధు వెనుకకి ఇచ్చిన స్టేట్లో ఒకప్పుడు నేను వాస్తవం, ఎవడు అడిగిండండి నన్ను ఏమని, నేను ఇచ్చిన, నాకు వద్దు అనిపించింది. తినాలనుకుంటే తినొచ్చండి, కానీ మనకి అరిగేదే మనది, అరగంది మంది కాదు. సో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ అయితే 40,000 మంది అని అంటే, మరి ఆ టూ న్యూస్ ఉంది వాడు 50,000 మంది అంటాడు. బాబు 40,000 50,000 కూర్చొని సెటిల్ చేసుకోరు ఫస్ట్. ఆడ కోట్ల నీ హయాంలోనే రాధాకిషన్ రావు గారి ఆధ్వర్యంలోనే పెట్టిన కేసులో 11,000 రూపాయలు రాసిర్రు కేసు. మీరు ఇలా జోకర్గాళ్ళు బ్రోకర్గాళ్ళు అందరు వచ్చి 20,000 30,000 40,000 ఈ 40,000 30,000 ఓట్లు తెచ్చుకోరు, అంకెలు కాదు. మాట్లాడితే సెన్సిబుల్గా ఉండాలి. 40,000 మందిని ఒకడు అంటాడు 1,00,000 మందిని మోసం చేసిండని. ఏందండి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? కొంచెం అంటే మామూలుగా నిప్పు లేనిదే పొగరాదు అని ఉంటుంది కదా, మరి ఏమి ఎలిగేషన్ చేయండి ఈ రకంగా మీ మీద ఎలిగేషన్స్ రావు కదా? వీళ్ళు నిప్పు లేని పొగ వస్తుందండి ఈ మధ్య. మొన్నే ఒక పాన్ షాప్ దగ్గర నిలబడితే ఒకడు నిప్పు లేకుండానే అదేదో తాగుతుండు. ఏంద్రా ఇదంటే అదేదో చెప్పిండు, ఇట్లా హుక్కానంట. ఈ హుక్కా బ్యాచ్ కాదు వీళ్ళంతా, నిప్పు లేకుండానే పొగ వస్తుంది వీళ్ళ దగ్గర. ఓకే, అది ఆర్గానిక్ కాదు కదా, ఆర్టిఫిషియల్. వాళ్ళు ఏదేం చేయగలుగుతారు? అంటే రాష్ట్రంలో హరీష్ రావు అనే వ్యక్తి సెకండ్ ఆల్టర్నేట్ పర్సన్ కాబట్టి ఆయనను బ్లేమ్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అస్త్రంగా వాడుకుంటున్నాడు అనేది కూడా ఒక ప్రధానమైన చర్చ. దీన్ని ఏమంటారు? రేవంత్ రెడ్డికి తిక్క దొబ్బితే ఆయన పడ్డ అవమానాలన్నీ ఆయనకు ఒక్కసారి ఫ్రేమ్లో గుర్తుకొచ్చినాయి అనుకోండి, బీఆర్ఎస్ ఉండదు ఇవాళ. సాయంత్రం వరకు దుకాణం 1.5 కాలమైంది కదా అధికారంలోకి వచ్చి. పారదర్శకంగా నడిపిస్తుండు. ఆయనను అటాక్ చేయాలి. ఎవరిని అటాక్ చేయాలి? హరీష్ రావునా? నేనే ఎక్కువ. మీరు ఎక్కువనా? ఎస్, మస్త్ అయిపోయింది ఇప్పటికే. ఎక్కడ చూడండి ఏం తక్కువ చేసిన ఆయనకి, అన్ని బరాబరి అరుచుకుంటున్నా కదా. మర్యాదలలో అయితే ఏం తక్కువ చేస్తలేను, అన్ని విధాలుగా చూసుకుంటున్నా ఆయనను. రాజకీయంలో ఆయన కూడా బోరు కొట్టింది, ఎప్పుడు ఒకడినే ఆడుకుంటున్నా అని.